హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రైతు భరోసా నిధులు అయితే విడుదలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. ఈ జమ ఎప్పుడైతే, అసలు పంట నష్టం ఎప్పుడైతే, రైతు రుణమాఫీ ఎప్పుడైతే అనేది ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే రైతు భరోసా పంట నష్టం సొమ్ము అయితే విడుదలైంది. అది జమ ఎప్పుడైతుంది అనేది మీకు అందిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు శుభవార్త చెప్తుందని అనుకోవాలి. మొన్న కురిసినటువంటి వడగాళ్ల వానకైతే నష్టపోయిన వ్యవసాయ రైతులకైతే పంటలు పరిహారం అందించే ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రకృతి వైపరీత్యంగా 15,81,00,000 రూపాయలను అయితే దేవాదాయ శాఖ పర్యాయం మంజూరు చేసింది. అయితే దీన్ని ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జే సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకైతే మన కామారెడ్డి అయితే, నిజామాబాద్, రాజన్న సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో అయితే దాదాపు 15,814 ఎకరాల విస్తీర్ణం ఉన్న వ్యవసాయం, ఉద్యాన పంటలు అయితే నష్టం వాటిల్లింది. దీనికైతే ప్రభుత్వం అంచనా ప్రకారం 15 కోట్లు అయితే అంచనా వేసింది. 15,81,00,000 అయితే అంచనా వేసింది. అయితే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం డబ్బు విడుదల చేసేందుకు అనుమతి కోరగా ఎన్నికల సంఘం అయితే దీనికి అంగీకరించింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి దీని ప్రభుత్వం అయితే లోక్సభ ఎన్నికల కమిషన్ అయితే కోరింది. అయితే దానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో అయితే సోమవారం లేదా మనకి మంగళవారం అయితే నష్టపరిహారం కానీ సొమ్ము అయితే నేరుగా మన రైతుల అకౌంట్లో పడే అవకాశం అయితే ఉన్నది. ఇందుకైతే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నెంబరు అనుసంధానం కాకపోతే మనకు రైతులు వెంటనే మనం బ్యాంకులలోకి వెళ్ళి అయితే మన ఆధార్ కార్డుని బ్యాంక్ ఖాతా నెంబర్కి అయితే లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్నట్టయితే మీకు రైతు భరోసా నిధులు, రైతు బంధు నిధులు, అదేవిధంగా పంట నష్టం నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారికి అయితే తెలంగాణ రైతు భరోసా విడుదల చేసి ప్రభుత్వం అయితే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసింది. అప్పటి వరకు రైతుల ఖాతాలో అయితే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. ఇప్పటివరకు 2,000 కోట్ల పైగా డబ్బులు అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ 3 రోజుల చెల్లింపులు పూర్తయ్యే అధికారులు తెలిపారు. మరి ఇప్పటివరకు అయితే మీకు పడ్డాయా లేదా, ఎంతమందికి పడితే ఇస్తాను లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఏంటని. అయితే రైతులకు ఇప్పటికైతే డబ్బులు అయితే విడుదల చేశారు, కానీ ఇప్పటివరకు అయితే పడలేదు. మరి ఈ 2 రోజులలో అయితే పడతాయి. ఒకవేళ రేపు పడపోతే మటుకు మళ్ళీ మనకి సోమవారం కూడా హాలిడే ఉండడం వల్ల లోక్సభ ఎన్నికల దృష్ట్యా మంగళవారం కానీ బుధవారం కానీ పడే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే దీనికి తోడు ధాన్యం కొనుగోలు రైతులకైతే వానాకాలం రైతు బంధు కూడా 52,000 కోట్లు సాధ్యమా కాదనేది కూడా ప్రజలైతే భయపడుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మా వల్ల సాధ్యమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని మేము ఆదుకుంటామనేది తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగానే రైతు భరోసా నిధులు అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విడుదల చేశారనడానికి నిదర్శనం. ఇలాంటి తాజా అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.